మనం ఎలా అయితే వేడుకుంటామో, ఎలా అయితే ప్రార్థిస్తామో ఆ రూపంగా వచ్చి దర్శనమిస్తుంది. అందుకే దశమహావిద్య అన్నారు. ఆ దశమహావిద్య రూపంలో ఆ తల్లి మనకు పలు రూపాలలో దర్శనాన్నిస్తుంది. మాతంగి, భువనేశ్వరి, బగళాముఖి, త్రిపుర సుందరి, తార, కాళి, కమల, చిన్మయీ తల్లి, ధూమావతి, భైరవి. ఇవే ఆ 10 స్వరూపాలు. ఈ 10 స్వరూపాలలో బ్రహ్మదేవుడు మాతంగి మంత్రమాల ద్వారా ఆ అమ్మవారిని ఉపాసన చేస్తూ ఉంటారు. మహావిష్ణువు తారా మంత్ర జపం ద్వారా ఆ దేవిని పూజిస్తూ ఉంటారు, అంటే ఉపాసన చేస్తూ ఉంటారు. ముమ్మూర్తులలో ప్రథముడైనటువంటి వాడు సాక్షాత్తు మహాదేవుడు, అంటే శివుడు. బగళాముఖి మంత్ర జపంతోటే అమ్మవారిని ఉపాసన చేస్తూ ఉంటారు. మనం బయట ఫోటోస్లో చూస్తూ ఉంటాం కదా, మహాదేవుడు ఒక జపమాలను పట్టుకుని ఎప్పుడూ ఉపాసన చేస్తూ ఉంటాడు. అదే రుద్రాక్షమాలతో అమ్మవారిని జపిస్తూ ఉంటాడు. ఓం క్లీం బగళాముఖి స్వాహ. ఇది ఆదిపరాశక్తి స్వరూపమైన బగళాముఖీ దేవి నవాక్షరి మూలమంత్రం.